దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటి నుంచి హైందవ ధర్మంపై విషము చిమ్ముతూ ఉంటారు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రూపంలో హైందవ ధర్మాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కథనంలో అవసరం లేకపోయినా అటువంటి సన్నివేశాలను ఎంచుకుంటూ ఉంటారు. అందుకే సినిమా మీడియా రంగంలోనూ కమ్యూనిస్టు భక్తులంతా ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. కుబేర సినిమాలో కూడా దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కుప్పిగంతులు వేశారు. ముఖ్యంగా హీరో ధనుష్ను తిరుపతి పట్టణంలో బిచ్చగాడిగా నిలిపి ఉంచారు. దేశంలో చాలా పట్టణాలు ఉండగా తిరుపతి పట్టణాన్ని ఎంచుకోవడంలోనే ఈ కుట్ర దాగి ఉందన్నమాట. పైగా ఆకలితో అల్లాడుతున్న ధనుష్ అన్నం కోసం మసీదులు వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. అక్కడైతేనే నిరుపేదలకు మధ్యాహ్నం పూట భోజనం దొరుకుతుంది. మసీదులు మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని శేఖర్ కమ్ముల చాటి చెప్పాడన్నమాట. నిజానికి తిరుమల పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా అన్నప్రసాదం భక్తులకు ఉచితంగా పెడుతూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రంలో అన్నార్థులకు హిందూ ఆలయాల్లో ఏమాత్రం తిండి దొరకదు, కేవలం మసీదులకు వెళితేనే అన్నం దొరుకుతుంది అని చూపించడం అంటే శేఖర కమ్ముల పైత్యం ఏమనుకోవాలి. అక్కడ ప్రజలకు హైందవ భక్తుల నుంచి ఎటువంటి ఆసరా లేనట్లుగా చూపించారు. పైగా తిరుపతిలో మారు వేషంలో వచ్చి భిక్షం అడుక్కున్నానంటూ ధనుష్ నంగనాచి కబుర్లు చెప్పడం మరో విశేషం. శేఖర్ కమ్ముల గత సినిమాల్లో కూడా ఇలాంటి పోకడలే కనిపిస్తాయి. అనాథ ఆశ్రమాల గురించి చూపించాలంటే అక్కడ చర్చిలు, క్రైస్తవ మిషనరీలు, నన్ల ఫోటోలను చూపించేస్తారు. చర్చిలు, మసీదులలో పేదలకు అన్నదానాలు జరుగుతాయని చూపిస్తూ ఉంటారు. కానీ విలన్స్ మాత్రం పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకుని క్రిమినల్ పనులు చేస్తారని పిక్చరైజ్ చేస్తూ ఉంటారు. శేఖర్ కమ్ముల మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది దర్శక నిర్మాతల పరిస్థితి అంతే. హీరోలు సామాజిక కార్యక్రమాలు అంటే మసీదులు, చర్చిలను చూపించడం, విలన్స్ దుర్మార్గాలు అంటే హిందూ దేవీ దేవతల పూజలు చూపించడం అలవాటుగా మారిపోయింది.